ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లుగా సమాచారం అందడంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డిఆర్జీ బృందం తెల్లవారుజామున గాలింపు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో 3 ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. आपको दिखाऊंगा, सुरक्षा बल के जवान मौजूद हैं। ये पूरा पेड़ भेजना तो नंबर नोट करेगा कैसे। ఎన్కౌంటర్ తర్వాత భద్రతా సిబ్బంది ఆనందంతో డాన్స్ చేశారు. తుపాకులు పట్టుకుని డీజే పాటలకు స్టెప్లేశారంతా. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.